నాని వివేక్ ఆత్రేయ కాంబో అంటే అందరికీ అంటే సుందరానికి చిత్రం గుర్తుకు వస్తుంది. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితంతో సరిపెట్టుకున్న ఎంతో మందికి ఫేవరెట్ చిత్రంగా నిలుస్తుంది. కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయినా నాని మళ్లీ వివేక్ ఆత్రేయతోనే సినిమా చేశాడు. అయితే ఈసారి క్లాస్ కాకుండా మాస్ జానర్ ను ఎంచుకున్నాడు. అదే సరిపోదా శనివారం. మరి ఇంతవరకు క్లాస్ సెన్సిబుల్ సినిమాలు తీసిన వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారంతో హిట్టు కొట్టాడా లేదా ఆడియన్స్ కు ఈ చిత్రం నచ్చిందా లేదా అన్నది చూద్దాం. చిన్ను అలియాస్ సూర్యకి విపరీతమైన కోపం. ఆ కోపాన్ని కంట్రోల్ చేసేందుకు తల్లి ఛాయాదేవి ఓ కండిషన్ పెడుతుంది. వారమంతా కాకుండా ఏదో ఒక రోజు కోపాన్ని చూపించమని చెబుతుంది. అసలు కోపం అంటే ఏంటో చెప్పాలని ఛాయాదేవి ప్రయత్నిస్తుంది. కానీ అంతలోపే ఆమె చనిపోతుంది. శనివారం మాత్రమే తన కోపాన్ని ప్రదర్శించాలని సూర్య ఫిక్స్ అవుతాడు. మరోవైపు సోకులపాలెంలో ఎస్ఐ దయానంద్ తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. కోపంతో ఊగిపోతూ ఎవరో ఒకరిని హింసిస్తూనే ఉంటాడు. దయానంద్ కి తన అన్న ఎమ్మెల్యే కూర్మానంద్ తో ల్యాండ్ సమస్యలు ఉంటాయి. కూర్మానంద్ ను చంపాలని దయానంద్ ప్లాన్ వేస్తాడు. సూర్యని సోకులపాలెంకు కానిస్టేబుల్ చారులత తీసుకొచ్చి ఏం చేస్తుంది? సోకులపాలెం కోసం సూర్య నిలబడిన తరువాత ఏం జరుగుతుంది? దయానంద్ సూర్యల మధ్య ఏం జరుగుతుంది అన్నది థియేటర్లో చూడాల్సిందే. సరిపోదా శనివారం లాంటి కథల్ని మనం ఎన్నో చూసి ఉంటాం. ఓ రాక్షసుడిలాంటి విలన్ ఓ ప్రాంతంలోని ప్రజల్ని హింసిస్తుంటాడు. ఆ రాక్షసుడిని అంతం చేసేందుకు హీరో వస్తాడు. ఇలాంటి లైన్ పాయింట్ తోనే దాదాపు మాస్ కమర్షియల్ చిత్రాలన్నీ తయారవుతుంటాయి. ఈ సరిపోదా శనివారం కూడా అదే. కాకపోతే ఇందులో హీరో తన కోపాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ప్రదర్శించడు. కేవలం శనివారం మాత్రమే తన కోపాన్ని హీరోయిజాన్ని ప్రదర్శిస్తుంటాడు. ఇలాంటి వీక్నెస్ తో విలన్ ఎంతైనా ఆడుకోవచ్చు. కానీ ఇందులో అలాంటిదేమీ అంతగా ఉండదు. శనివారమే కొడతాడు కదా, మిగతా వారాల్లో వచ్చి హీరోని లేపేస్తే అయిపోతుంది కదా అని లాజిక్స్ వెతికితే మాత్రం ఈ సినిమాను చూడలేరు. మొదట తన తండ్రే కోపాన్ని అదుపు చేయాలని చూడటం, చివర్లో మళ్లీ ఆ తండ్రి మారిపోయి ఆయుధాన్ని ఇచ్చి విలన్ మీదకు పంపడం అనేది కూడా మన సినిమాల్లో మామూలే. ఇక ఇందులో కూడా అంతే ఉంటుంది. సరిపోదా శనివారంలో ఏమాత్రం కొత్తగా అనిపించే సీన్ ఒక్కటంటే ఒక్కటి కూడా అనిపించదు. అరిగిపోయిన సీన్లనే మళ్లీ మనం చూసినట్టుగా అనిపిస్తుందంతే. వివేక్ ఆత్రేయ ఏదో కొత్త కథను చెప్పాలన్న ప్రయత్నం చేయలేదనిపిస్తుంది. రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమాలకు వాడే ఫార్ములా టెంప్లెట్ ను వాడుకుని నాని, ఎస్జే సూర్య వంటి వారితో గట్టెక్కాలని అనుకున్నట్టు కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఆడియన్స్ మైండ్ ను ట్యూన్ చేసేందుకు వివేక్ ఆత్రేయ వాడుకున్నాడనిపిస్తుంది. హీరో బాల్యంలోని సీన్లు, తల్లి చెప్పే విషయాలు, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం, హీరోయిన్ ఎంట్రీ, విలన్ ఎంట్రీ అంటూ ఇలా బ్లాకులుగా డివైడ్ చేసుకున్నాడు. ఇంటర్వెల్ కు హీరో విశ్వరూపాన్ని చూపించడం, సెకండ్ హాఫ్ లో హీరో విలన్ ఫేస్ ఆఫ్ సీన్లను ఎక్కువగా ఊహించే రేంజ్ లో ప్రథమార్థం ముగుస్తుంది. కానీ సెకండ్ హాఫ్ లో హీరో విలన్ మధ్య ఆట అంత ఇంట్రెస్టింగ్ గా ఏమీ ఉండదు. ఇక ప్రీ క్లైమాక్స్ అయితే రొటీన్ గానే అనిపిస్తాయి. సరిపోదా శనివారం సినిమాకి కొన్ని కలిసి వచ్చే అంశాలున్నాయి. నాని, ఎస్జే సూర్యల కాంబో సీన్లు, వారిద్దరి ఫేస్ ఆఫ్, వారి నటన స్పెషల్ గా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎస్జే సూర్యను వివేక్ ఆత్రేయ బాగా వాడుకున్నాడనిపిస్తుంది. ఎస్జే సూర్య పాత్రకే ఎక్కువగా ఎలివేషన్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. టెక్నికల్ టీమ్ ను మాత్రం చాలా బాగా వాడుకున్నాడు. జేక్స్ బిజోయ్ పాటల కంటే ఆర్ఆర్ ఎక్కువగా గుర్తుంటుంది. కాకపోతే ఆర్ఆర్ లో కింగ్ ఆఫ్ కోథాను ఫాలో అయినట్టుగా కనిపిస్తుంది. కెమెరా వర్క్ చాలా రిచ్ గా అనిపిస్తుంది. సోకులపాలెం సెట్ బాగుంటుంది. కానీ ఇది వరకు ఎన్నో సినిమాల్లో చూసినట్టుగానే అనిపిస్తుంది. వివేక్ ఆత్రేయ డైలాగ్స్ కొన్ని చోట్ల బాగుంటాయి, ఇంకొన్ని చోట్ల నవ్విస్తాయి. సరిపోదా శనివారం సినిమా గురించి మాట్లాడితే అందులో ఖచ్చితంగా ఎస్జే సూర్య, నానెల గురించి చెప్పాల్సి ఉంటుంది. మనకు నానిని ఇలాంటి పాత్రల్లో చూడటం కొత్తేమీ కాదు. ఎస్జే సూర్యకు విలన్ పాత్రలే ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. స్క్రీన్ మీద ఎస్జే సూర్య కనిపిస్తే ఆడియన్స్ కి కూడా ఓ ఎనర్జీ వచ్చేస్తుంది. విలన్ గా ఎస్జే సూర్య అదరగొట్టేశాడు. ఇక చారులత పాత్రలో ప్రియాంక అందంగా కనిపించిందంతే. మొహంలో ఏ మాత్రం ఎక్స్ప్రెషన్స్ కనిపించవు. ఓ బొమ్మలా అందంగా తెరపై కనిపిస్తుందంతే. సాయి కుమార్ కు మంచి పాత్ర పడింది. తండ్రి పాత్రలో మరోసారి తెరపై ఆడియన్స్ ను ఆకట్టుకుంటాడు. మురళీ శర్మ పాత్ర కొత్తగా అనిపిస్తుంది. ఆయన పాత్రను డిజైన్ చేసిన విధానం బాగుంటుంది. తల్లి పాత్రలో అభిరామి, అక్క క్యారెక్టర్ లో అదితి, శుభలేఖ, సుధాకర్, అలీ, సత్యప్రకాష్ ఇలా అన్ని పాత్రలు ఓకే అనిపిస్తాయి. చివరగా సరిపోదా శనివారం పెట్టిన డబ్బులకు సరిపోతుందా అంటే సరిపోతుందనే చెప్పొచ్చు. లాజిక్స్ వెతకుండా సినిమాను చూస్తే ఖచ్చితంగా సరిపోతుంది. ఇక కొత్తదనం ఎందుకు? థియేటర్ లో ఉన్నంత సేపు ఏదో అలా ఎంటర్టైన్ చేస్తే చాలు కదా అని అనుకుంటే ఖచ్చితంగా సరిపోతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.